పూర్వము తిరునన్రయూరు అనేటటువంటి ఊళ్ళో పూసలారు అనేటటువంటి ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకి పాపం పొద్దున తింటే రాత్రి భోజనానికి గతి ఉండేది కాదు. రాత్రి తింటే పగలు భోజనం ఎట్లా అని ఎప్పటికప్పుడు వెతుక్కుండే పరిస్థితి. ఒంటి మీద బట్టలు కూడా చిరిగిపోయి ఉండేవి. అతనికి అనుకోకుండా ఒక కోరిక వచ్చింది. ఏమిటయ్యా అంటే అద్భుతమైనటువంటి శివాలయం ఒకటి కట్టాలి అని. ఎలా కట్టాలి ఈ శివాలయం అనుకున్నాడు. ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అందరినీ కలిసి ఒకసారి కూర్చోబెట్టి, నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఒక అద్భుతమైన శివాలయం కట్టాలి అనే కోరిక వచ్చింది అనగానే అందరూ పక్కుమని నవ్వారు. అరే, ఒంటి మీద గుడ్డ కూడా చిరక్కుండా నీకు లేదే, వస్త్రము చిరిగిపోయి ఉంది, పోనీ ఏమన్నా భోజనానికి ఉందా అంటే రాత్రి తింటే పొద్దున ఎత్తుక్కోవాలి, పొద్దున్న తింటే రాత్రికి ఎత్తుక్కోవాలి, ఎవరో మహారాజులు కట్టాల్సినటువంటి గుళ్ళు ఆలోచనలు పిచ్చి ఆలోచనలు నీకెందుకురా అని ప్రతి వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. పూసలార్కి బాగా మనసులో బాధ అనిపించింది. ఓ, నా దరిద్రమే కదా నాకు అడ్డం వచ్చింది, నా దగ్గరే డబ్బుంటే నేను బ్రహ్మాండంగా కట్టుండేవాడిని కదా అని ఆ సంకల్పం అలాగే అతని మనస్సులో ఉండిపోయింది. సరే, ఎలా అయినా సరే నేను గుడి కట్టి తీరాల్సిందే, వీళ్ళు ఎవరైనా సహకరిస్తే సహకరించారు, లేకపోతే లేదు అని ఏం చేశాడయ్యా అంటే వెళ్ళి మెల్లిగా ఒక స్తంభం కింద కూర్చున్నాడు. అద్భుతమైనటువంటి ప్రకృతి, ఓ ఇల్లు మండువాలోగిలి స్తంభం అక్కడ ఉంది. దాని దగ్గర కాలు మీద కాలేసుకున్నాడు. ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. కూర్చొని స్థలాన్ని వెతకడం మొదలుపెట్టాడు కళ్ళు మూసుకొని. మొత్తం ఊరు చుట్టుపక్కల ఎక్కడ స్థలం బాగుంటుంది, మంచి చదునైనటువంటి ఒక స్థలాన్ని ఎతుక్కున్నాడు. అలాగే కళ్ళు మూసుకొని బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అన్నీ ఒక్కొక్కటి ఏరి తీసి పారేస్తున్నట్టుగా ఊహించుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంత స్థలంలో గుడి కడతాను అని ఒక గీత గీసుకొని మనస్సులోనే ముగ్గేసుకున్నాడు. ఆ ముగ్గేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా కట్టాల్సినటువంటి గుడిని వాస్తు ప్రకారంగా ఒక నక్ష అంటే ముందు ఎలా ఉండాలి అనేది మొత్తం గీసుకున్నాడు. ప్లానింగ్ అంతా చేసుకున్నాడు. ఇదంతా మనసులోనే చేసుకుంటున్నాడు. చేసుకొని ఆ ప్లానింగ్కి తగ్గట్టుగా ఎక్కడ ఏముండాలి, ఈ మూల కోనేరు కడతాను అని ఒక పార గంప తీసుకొని ఒక్కొక్క పారతోటి అట్లా మట్టి తీయటం, గంపలో వేయటం, నెత్తి మీద పెట్టుకోవడం, మెల్లిగా వెళ్ళటం. అంటే నిజంగా గంపతోటి గనక మనం మట్టిని తీసుకెళ్తే ఎంత సమయం పడుతుందో, పార తీస్తే ఎంత సమయం పడుతుందో కళ్ళు మూసుకొని అలాగే కట్టడం మొదలుపెట్టాడు. అలా మొత్తం కోనేరు దవ్వాడు. ఆ తర్వాత చక్కగా ముఖమంటపం కట్టాడు. అద్భుతమైనటువంటి రాజగోపురం కట్టాడు. మెల్లిగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మంటపంలో మిగతా దేవతలకు అవసరమైంది కట్టాడు. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి గుడి, ప్రతి ఇటక తనే తయారు చేసుకున్నట్టుగా, దాన్ని మోసినట్టుగా, దాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టుగా అలా తీసుకొచ్చి అక్కడ పెట్టి చక్కగా దాన్ని మొత్తం మట్టి పని చేసినట్టు ప్రతి పనిని తానే దగ్గరుండి కట్టడం మొదలుపెట్టాడు. ఇలా ఇక కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని మర్చిపోయి గుడి కడుతూనే ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు ఆ గుడిని అలా కడుతూనే ఉన్నాడు. అతని జీవితము అంతా కూడా ఆ గుడి కట్టడంలోనే అయిపోయేది. వెళ్ళటం, కొంచెం భిక్షాటన చేయటం, అంత తినటం, మళ్ళీ కూర్చొని గుడి కడుతుండేవాడు. ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. తన లోకంలో తానుంటూ ఉండేవాడు. అలా ఆనందంగా గుడి కట్టి ప్రతిష్ఠ చేయాలి అని ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. ఫలానా రోజు నేను పెట్టేటటువంటి పరమేశ్వరుడు, అమ్మవారు, కుమారస్వామి, గణపతి ఈ విగ్రహాలన్నీ తీసుకొచ్చి నేను ప్రతిష్ఠ చేస్తాను అని పంచాంగంలో ఆ ముహూర్తాన్ని కూడా తీసుకొని సంసిద్ధం చేసుకొని దానికి అవసరమైనటువంటి వేడుకలు ఊళ్ళో అందరికీ చక్కగా పంచిపెడుతున్నట్టు, ఆహ్వాన పత్రికలు అందరినీ పిలుస్తున్నట్టు, పూలు అన్నీ కడుతున్నట్టుగా దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. 40 ఏళ్ల తపస్సు మరి అలా చేసుకుంటున్నాడు. ఇంతలో కాడవరాజు, కాంచీపురానికి చెందినటువంటి రాజు, ఆయన ఒక గుడి కట్టడం మొదలుపెట్టాడు, కైలాసనాథుడి గుడి అని. అది కూడా 45 ఏళ్ల నుంచి కడుతూ ఉన్నారు. ఆ గుడి కూడా పూర్తిగా పూర్తయింది. దానికి కూడా ఒక ముహూర్తం పెట్టుకున్నాడు కాడవరాజు. ఆ ముహూర్తము పూసలార్ నాయనారు పెట్టుకున్నటువంటి ముహూర్తం రెండూ ఒకటే అయినాయి. ఆ రోజు రాత్రి కాడవరాజు కళలోకి సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి, నాయనా కాడవరాజు,
నాకు ఒక భక్తుడు పూసలారు అనేటటువంటి వాడు తిరునన్రయూర్ అనేటటువంటి ఊళ్ళో ఒక గుడి కట్టాడయ్యా. అతను ఇదే ముహూర్తం పెట్టుకున్నాడు. ఈ ముహూర్తానికి ప్రతిష్టకి నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నీ ముహూర్తాన్ని మార్చుకో అని కలలో కనిపించాడు. మొత్తం ఊరు చెప్పాడు, పేరు చెప్పాడు, వెళ్తున్నటువంటి గుడి చెప్పాడు, అన్నీ చెప్పాడు. రాజుకు వెంటనే మెలకు వచ్చింది. చూస్తే దగ్గర తెల్లవారుజామున 4 అయింది సమయం. మనసును ఆపుకోలేకపోయాడు. నాకు తెలియకుండా నా రాజ్యంలో అంత పెద్ద గుడి కట్టి అదే సమయంలో ప్రతిష్ట పెట్టుకున్నాడా? ఎవరు? పరమేశ్వరుడు వచ్చి ఇలా కల్లో చెప్పాడే నాకు అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి ఒక క్షేత్రాన్ని చక్కగా ఆయన మనస్సులో పెట్టుకున్నటువంటి క్షేత్రాన్ని చూడాలి అనే ఉద్దేశంతో కాడవరాజు తెల్లవారంగానే ఆయన నిత్యకృత్యాలన్నీ చేసుకొని బయలుదేరటం మొదలుపెట్టాడు. వెంటనే రథాలు, గుర్రాలు, సైన్యం మొత్తం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తిరునన్రయూర్ గ్రామానికి వెళ్ళి ఈ ఊళ్ళో ఏదో పెద్ద గుడి ఉందట కదా, ఎక్కడుంది అంటే, ఏమో స్వామి మా ఊళ్ళో మాకు తెలిసి ఓ చిన్న అద్భుతమైన ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఈ గుడి తప్ప వేరే గుళ్ళో లేవు అని. కాదయ్యా, నాకు నిన్న రాత్రి కలొచ్చింది, ఇక్కడ పూసలారు అనేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉన్నాడండి పిచ్చివాడు. ఆ పూసలారు అనేటటువంటి వాడు పేరు కుదిరింది, ఊరు కుదిరింది, వాడు అద్భుతమైనటువంటి గుడి కట్టాడట, ఆ గుడి నాకు చూపించండి అంటే అందరూ పక్కున నవ్వారు. మన రాజుకు కూడా పిచ్చెక్కిందిరా, ఆ పూసలారనేటటువంటి వాడికి పొద్దున తింటే రాత్రికి దిక్కు లేదు, ఒంటి మీద బట్ట కట్టుకుంటే బట్ట కూడా చిరక్కుండా వేసుకోగలిగేటటువంటి స్థితి లేదు, వాడు గుడి కట్టాడని చెప్పడం ఏమిటి, ఈయన గుడి కట్టేశాడని ఆనందంగా వచ్చి అడగడం ఏమిటి? అయ్యా మాకు తెలియదండి, మీకు నమస్కారం, పూసలారనేవాడు అక్కడ ఉంటాడు అని చెప్పారు. వెంటనే రాజు పూసలారు దగ్గరికి వచ్చాడు. పూసలారు దగ్గరికి వచ్చి, పూసలారు నీ గురించి రాత్రి పరమేశ్వరుడు కల్లోకి వచ్చి చెప్పాడయ్యా నాకు, నువ్వేదో అద్భుతమైనటువంటి గుడి కట్టావట కదా, ఆ గుడి నాకు ఒక్కసారి చూపిస్తావా అంటే ఈయన ఆశ్చర్యపోయాడు. మీకెవరు చెప్పారు నేను గుడి కట్టానని? పరమేశ్వరుడు చెప్పాడా? అవునయ్యా పరమేశ్వరుడే చెప్పాడు, నువ్వు ఫలానా ముహూర్తానికే కదా ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నావు అనేటప్పటికి ఒక్కసారి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అతనికి. అదేమిటి, నేను పెట్టుకున్నటువంటి ముహూర్తం నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ నేను తెలియదే, కేవలం నా మనస్సులో నేను చేసుకున్నటువంటి సృష్టిలో ఉండేటటువంటి జనాలతో నేను మాట్లాడుకున్నాను తప్ప బయట ఎవరికి వ్యక్తం చేయలేదే, పరమేశ్వరుడు ఇతనికి చెప్పలేదు అని చెప్పడానికి లేదే అని చెప్పి వెంటనే పూసలారు చెప్పాడు. అయ్యా గుడి కట్టిన మాట వాస్తవమే, కానీ నేను బయట ఎక్కడా గుడి కట్టలేదండి. 40 ఏళ్ల నుంచి ధ్యానంలో కూర్చొని నా లోపల నేను ఒక్కొక్క ఇటుకని పేర్చుకుంటూ, ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ అద్భుతంగా ఒక గుడి కట్టుకున్నాను. ఆ కట్టుకున్నటువంటి నా లోపల ఉన్నటువంటి స్వామి పేరు హృదయలీశ్వరుడు అని నేను పేరు పెట్టుకున్నాను. నా హృదయమునందున్నటువంటి ఆ ఈశ్వరుడికి నేను ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే, చెప్పయ్యా నీ గుడి ఎలా ఉంది, ఎలా కట్టావు అంటే ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్ళాడు. అది మొత్తము రాజు పక్కన కూర్చొని వ్రాయసకారులతో అంతా రాయించుకున్నాడు. రాయించుకున్న తర్వాత ఈ చెప్పినటువంటిది అది కలుస్తోంది కాబట్టి ఆ ముహూర్తాన్ని పక్కన పెట్టి అతని ముహూర్తం మార్చుకొని ఆ ముహూర్త సమయంకి పూసలారు నాయనార్ దగ్గర కూర్చున్నాడు. ఊళ్ళో జనమంతా వచ్చి కూర్చున్నారు. ఆ ఊళ్ళో జనమందరూ చూస్తూ ఉండంగానే పెద్ద దేవదుందుభులు మోగినాయి. అనేకమైనటువంటి ఢమరుకాలు, ఢక్కలు మోగుతూ శంఖానాదాలతోటి చాలామంది జనం ఒకళ్ళ వెనక ఒకళ్ళు కైలాసం నుంచి ఇలా రావడం మొదలుపెట్టారు. ఆ పరమేశ్వరుడి యొక్క పరివారం అంతా వస్తోంది. వెనకాల తెల్లటి ఎద్దు మీద అద్భుతంగా పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు కూర్చొని వస్తున్నాడు. ఒక పక్క గణపతి నడుచుకుంటూ వస్తున్నాడు, ఓ పక్కన సుబ్రహ్మణ్య స్వామి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ అనేక రకాలైనటువంటి ఢక్కాది అనేక వాయిద్యాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది గ్రామం అంతా చూస్తూ ఉన్నారు. ఊరు అంతా చూస్తూ ఉండగా ఆ శబ్దాలతోటి అలా వస్తూ ఉన్నారు జనమంతా. ఆ వచ్చేటటువంటి జనం ఎటు వెళ్తున్నారయ్యా, పూసలారు ఎక్కడున్నారో అటువైపే వెళ్తున్నాడు. వెళ్ళి మెల్లిగా అట్లా రావడం మొదలుపెట్టారు. అది జనాలు చూస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి ఈ పూసలారు నాయనారు చూస్తున్నాడు. ఒక్కొక్కళ్ళకి శరీరం అంతా రోమాంచితమైంది. కళ్ళు ఎర్రగా గద్గదమై కంఠంబడి నీళ్లు వస్తున్నాయి. కంఠమునందు ఒక్క అక్షరం కూడా లేకుండా వాళ్ళ కంఠాలన్నీ కూడా గద్గదమైపోయి అలా నిస్సత్వతోటిలా
కేవలం ఒక చిత్రపటంలాగా చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో ఆ దుందుభులన్నీ మోగుతూ ఉంటే, ఆ శంఖానాదం జరుగుతూ ఉంటే సాక్షాత్తు పూసలార్ నాయనార్ ముందరికి పరమేశ్వరుడు, అమ్మవారు, నందీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అందరూ వచ్చి అంతా చూస్తూ ఉండంగానే పరివార సమేతంగా అలా ఆయన హృదయంలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయారు. ఆ అంతర్ధానం అవడమే ఆ పూసలార్ నాయనారు తనని పూర్తిగా మర్చిపోయి అక్కడే పడిపోయాడు. ఆ క్షణానికి ఆ క్షణం. ఇది ఊరంతా చూస్తూ ఉండగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ నాయనార్నే పూసలార్ నాయనారు అంటారు. 63 మంది నాయనార్లలో ఈ నాయనారు ఒకడు. ఈ రోజుకి వెంటనే అతను ఏదేది చెప్పాడో అలాగే గుడి కట్టాడు. అక్కడ ఉండేటటువంటి కాడవరాజు ఆ కట్టినటువంటి గుడినే ఇప్పటికీ మనం తిరునన్రయ్యూరు కనుక వెళ్తే అక్కడ మనకందరికీ కంటి ముందు కనిపిస్తుంది. హృదయలీశ్వర ఆలయం అంటారు దాన్ని. ఎయిర్లోంచి కనుక మీరు ఆకాశంలోంచి కనుక వీడియో తీస్తే అచ్చం గుండె ఎలా ఉంటుందో, గుండెకి వెంట్రికల్స్ ఎలా ఉంటాయో, ఇవాళ మోడర్న్ సైన్స్ చెప్పేటటువంటి ఆ హార్ట్ అనేటటువంటిది ఎలా ఉంటుందో యథాతథం ఆ గుండె లాగానే, ఆ గుండె ఆకారంలోనే ఆ గుడి ఉంది. అదే ఆకారంలో ఆ గుడి కట్టబడి ఉంది. అందులోకి ఏ ద్వారంలోంచి పరమేశ్వరుడు ప్రయాణించాడో ఆ ద్వారానికి కూడా సంకేతంగా పెట్టారు. అలాగే కాడవరాజు కట్టినటువంటి కైలాసనాథర్ టెంపుల్ కూడా మనం చూస్తాం. ప్రత్యక్షంగా ఇంతమంది జనం చూస్తూ ఉండగా ఊరందరిచే పొగడబడి పూసలార్ నాయనారు అనేటటువంటి ఆయన అక్కడ గుడి కట్టాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతోంది? పరమేశ్వరుడు నువ్వు ఆర్థికంగా కోట్లు చల్లుతున్నావా, లేకపోతే అనేకమైనటువంటి పెద్దవి తీసుకొని వచ్చి వస్త్రాలతో రకరకాలుగా ఆయన అర్చన చేస్తున్నావా, ఎన్నో పదార్థాలని తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి ఆయనకి నివేదన పెడుతున్నావా, నీ ఆర్థిక స్తోమతను చూపిస్తున్నావా? ఇవి ఏవి పరమేశ్వరుడికి అక్కర్లేదు. పరమేశ్వరుడికి కావాల్సింది నిజమైనటువంటి నీ లోపల మనస్సులో ఉండేటటువంటి భక్తి. ఈ మనస్సుని ఎవడు అలా పరిపూర్ణంగా పరమాత్మ వైపు తిప్పి అటు ఇటు వనచరంలాగా తిరగకుండా కేవలం ఒకటే అయినటువంటి పరమేశ్వర ఆరాధనలో పెట్టుకున్నాడో వాడి హృదయంలోకి ఆ స్వామి వెళ్ళి ఎలా కూర్చున్నారో, ఆ వెళ్ళి కూర్చున్నటువంటి స్వామి మనందరికీ ఇవాల్టికి కూడా ఆధారంగా ఎలా మనకి తిరునన్రయ్యారులో కనిపిస్తున్నారో అలా మనమందరం కూడా మనస్సుని ఆ పరమాత్మ వైపుకి తిప్పాలి. సాకారంగా తిప్పావా నీకు సాకారమైనటువంటి ముక్తినిస్తాడు. నిరాకారమైనటువంటి పరమాత్మ, అంతటా ఉన్నది పరమాత్మే. ఈ ప్రకృతిలో పరమాత్మ లేనటువంటి చోటు లేదు అని అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అంతటా పరమాత్మని చూస్తూ ఆ పరమాత్మనే ధ్యానం చేశావా నీకు సాయుజ్య ముక్తినిస్తాడయ్యా. అంటే నిన్ను కూడా నిరాకార స్వరూపంగా మార్చి మళ్ళీ నీకు జన్మ లేకుండా ఉండేటటువంటి స్థితిని కలిగిస్తాడు. కాబట్టి మనస్సుని ఎప్పుడూ నియంత్రణ చేసుకో. మనస్సుని భగవంతుడి యందు ప్రతిష్ఠ చేయి. ఏ మనస్సు భగవంతుడి పట్ల ప్రతిష్ఠితమవుతుందో ఆ మనస్సుని భగవంతుడు దర్శిస్తూనే ఉంటాడు. భగవంతుడు దర్శించడానికి భౌతికమైనటువంటి జనాలతోటి సంబంధం లేదు, భౌతికంగా ఉండేటటువంటి ప్రపంచంతో సంబంధం లేదు. నీ మనస్సు లోపల నువ్వు ఏ ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నావో ఆ ప్రపంచంలో మాత్రం పరమాత్మకి దూరంగా బతక్కు. ఆ ప్రపంచంలో పరమాత్మని పెట్టుకో. ఆ పరమాత్మ నిన్ను ఎప్పుడూ కాపాడుతాడు. ఆయనకి నువ్వు భౌతికంగా ఇచ్చే ఏ వస్తువు ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే భౌతికంగా ఇస్తోంది మొత్తం నీ గాలి, నీరు, నిప్పు, నీరు ఏమి కావాలో అన్నీ ఆయనే ఇస్తున్నప్పుడు ఆయనకి నువ్వేమిస్తావయ్యా? నీ ఒక్క మనస్సు అనేది మాత్రం కోతిలాగా బయట తిరుగుతోంది. దాన్నొక్కదాన్ని తీసుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టు, నీకు అన్నీ లభిస్తాయి. ఆయన యొక్క రూపమేదో నీ రూపం కూడా అదే అవుతుంది. అంటే మనస్సుని నియంత్రించుకోవాలి అంటే దృఢంగా రాట వేసుకొని పరమేశ్వరుడి వైపే తదేకమైనటువంటి దృష్టి గనక మనం పెడితే ఆ పరమేశ్వరుణ్ణి పొంది తీరుతాము అని పూసలార్ నాయనారు మనకు చెప్తున్నారు. కాబట్టి మనోనిగ్రహమే సర్వప్రధానమైనటువంటిది.